మా తల్లికి. అరే ఇలాంటి పిల్లతో ఆ హీరో రేపు ప్రజాసేవ చేస్తాడా? ఈవిడ చేయనిస్తుందా? రెండిచ్చి ఇంట్లో కూర్చోబెడుతుంది. నువ్వు చెప్పరా చిన్న, ఇది కరెక్ట్ మ్యాచా? ఆ పిల్లకి లడ్డూ తినాలో జాంగ్రీ తినాలో కూడా కరెక్ట్ గా డిసైడ్ చేసుకోలేదు. అలాంటి దానికి రాముడు కావాల్సి వచ్చాడా? అయినా ఈ హీరో నన్నాలి. బంగారానికి ఇనప ముక్కకి కూడా తేడా తెలీదు. మళ్ళీ ఏమన్నా అంటే గాంధీగారి లెవెల్ ఐడియాలు. చిన్న చెప్పరా, ఏమైనా హెల్ప్ చేయరా? నీ బెస్ట్ ఫ్రెండ్ కదా రాముడు, తనకి ఇది మంచిది అనిపిస్తుందా? ఏం చేసావురా? ఇప్పుడు రామ్ ఎక్కడున్నాడో తెలియదు కదా. అమ్మని ఈ ఐడియా నాకు కూడా రాలేదు. ఎంతైనా నువ్వు గ్రేట్ మాస్టర్. ఇప్పుడు ఎలా? రాముడికి మంచి నువ్వేగా చెప్పావు, నా మట్టి నేను చేశాను. ఉన్నారు చూసి. సీత వెళ్దామా? సీత ఇక్కడికే వస్తానన్నాడుగా. ఎప్పుడూ అనుకోలేదు నేను ఇలా పెళ్లి చేసుకుంటానని. రేపిదో పెద్ద న్యూస్ అయిపోతుంది. సీత ఏంటి ఇంకా రావట్లేదు? వస్తాడు రాజీ, ఇక్కడికే వస్తాడు. రే నీ కుక్కని తీసుకెళ్లి రామ్ని వెతికి రారాదా? నాకు టెన్షన్ తప్పుతుంది కదరా. ప్లీజ్ నీ మాట వినాలా? నీకు మంచిగా పని చేయాలా? ముందు వెళ్ళు. నేను రాముడికి మంచిగా పని చేస్తా. ఏ పోరా. ఇక్కడికే రమ్మన్నాడు కదా. చీకటి పడుతోంది సీత. ఇది అసలే నక్సల్స్ ఏరియా అంట, రవీందర్ చెప్పాడు. ఇంతే బావ, ఒక్క పని సరిగ్గా చేయడు. తన మీద డిపెండ్ అయితే ఇంతే. ఒకసారి నా 10th ఎగ్జామ్ ఈ హీరో వల్ల ఫెయిల్ అయ్యేదాన్ని. 10 o'clock ఎగ్జామ్ అయితే 10:30కి దించాడు. తప్పు చేశాను సీత, చాలా పెద్ద తప్పు చేశాను. బావని నమ్మి చాలా చాలా తప్పు చేశాను. ఒక్కదాన్నే ఇలా వచ్చినందుకు బాగా బుద్ధొచ్చింది. చెప్పుతో కొట్టినట్టయింది. నాన్నకు తెలిస్తే చంపేస్తారు. రవీందర్ ఏమంటాడో? రాజీ, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నేను. నువ్వు అన్ని తిట్లు మీ బావని తిడుతున్నావు, కానీ ఒక్కసారైనా తనకేదైనా అయిందేమో, ఏదైనా యాక్సిడెంట్ ఆర్ తను ఏదైనా డేంజర్ లో ఉన్నాడేమో అని నీకు అనిపించలేదా? అలా ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను సీత. నీకు అర్థం కాదు. నేను ఈ పెళ్లి కొప్పుకుని ఎంత రిస్క్ తీసుకున్నానో నీకు తెలియదు సీత. తను నన్ను దారుణంగా మోసం చేశాడు. నేను ఇక జీవితంలో బావని ట్రస్ట్ చేయలేను. రాజీ, నేను నీకు మాట చెప్పాలి. అది మీ బావ. గోదావరి, నాన్న వాళ్ళు వస్తున్నారు, త్వరగా పద సీత. సీత, ఒక ఫేవర్ చేయవా? ఈ సంగతి ఎవరికి చెప్పుకో. బోట్ ఆగినప్పుడు మనం జస్ట్ ఈ ప్లేస్ చూడ్డానికి దిగాం, లాంచ్ వెళ్ళిపోయింది, అంతే. రాజీ, ఇందులో మీ బావ తప్పేం లేదు. సీత ప్లీజ్, బావ సంగతి ఎత్తుకో. రాజీ, మీ బావ ఇక్కడికి రమ్మని చెప్పలేదు, తను చీటీ పంపించాడు. సీత, ఏమైనా సరే నాకు బుద్ధి వచ్చింది. ఇలాంటి కన్ఫ్యూజన్ లో నేను బతకలేను సీత. నాకు రవీందర్ కరెక్ట్ ఏమో. ఈ సంగతి మర్చిపో. రాజీ ప్లీజ్. సీత, రాజీ ప్లీజ్. రాజీ, ఓకే? అయ్యో నా తల్లి, ఇంత ప్రమాదం తప్పిందమ్మా. అసలే అడిగి అసలు ఏంటమ్మా ఎక్కడ దిగారేంటి? రవీంద్ర వచ్చి అమ్మాయి ఏదైనా అడగకపోతే ఇంకా ముందుకెళ్ళిపోయేవాళ్ళం. ఏటమ్మా అలా దిగిపోతే ఎలాగ చెప్పు? చెప్పకుండా దిగిపోతే ఎలాగమ్మా? నేనంత కంగారు పడ్డా తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి.
గోదావరిలో ఈ ఆఖరి పేజీ ఇంత బాధ మిగులుస్తుందని కల్లో కూడా అనుకోలేదు. గుండెల్ని పిండేసే ఈ ఫీలింగ్స్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. రాజీతో పెళ్లి కొప్పుకొని నా మనసు ముక్కలు ముక్కలుగా విరిచేశాడు అన్న బాధ, అతని పెళ్లి చెడిపోవడానికి కారణమై నా జీవితంలో మొదటిసారి నన్ను నేను అసహించుకున్నందుకు కోపమా, అతను నన్ను ప్రేమించలేదని తెలిసి నా మీద నాకే చాలా, ఎందుకు చేశావిలా అని రామ్ అడిగితే సిగ్గు విడిచి నిన్ను ప్రేమించాను అని ఒప్పుకోవాల్సి వస్తుంది అన్న భయమా, ఏమీ అర్థం కావట్లేదు. అరే, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇన్ని కన్నీళ్లు? అసలు ఆగవా? ఇరుగు తిట్టి పొరుగు తిట్టి ఊరు తిట్టి మాడ తిట్టి చీడకళ్ళు ఆడకళ్ళు చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచి చూసుకోమని మనసు తెలిపి మనసు మాటలు కాదు రామ చక్కని సీతకి అరచేత కోరింత ఇంత చక్కని చుక్కకి ఇంక అయ్యా ఎవరు భద్రాచలం వచ్చేసింది. అందరూ రాజీ, భక్తిగా ఒక్కసారి పదమ్మా. పడి శ్రీరామ ఇప్పటికే లేట్ అయింది, పదండి. భద్రాచలంలో దర్శనం. మన గోదావరి పేరు చెప్తే కొన్ని రూములు అకామిడేషన్ ఇస్తారు. జాగ్రత్తగా అందులో స్నానాలు అవి చేసి ఆ తర్వాత దర్శనానికి బయలుదేరతాం. బాగా లేట్ చేయకుండా 12 దాటి గుడి మూసేస్తారు. మళ్ళీ 4 దాకా దర్శనం ఉండదు. అంచేత ఎలాగ ఇంత కష్టపడి వచ్చారు కాబట్టి టైం పాటించండి, దర్శనం చేసుకోండి, ముక్తిని పొందండి. ఏయ్, గుల్లబాయ్, పూలమ్మ పూల చేస్తాము వద్దు, నువ్వు ఏమని చెప్పు. సీత, నీకు రిటర్న్ టికెట్ కూడా ఉంది కదమ్మా. సామానంతా మోసుకెళ్తున్నావు ఎందుకు? నేను రిటర్న్ బస్సులో వెళ్ళిపోతున్నానండి. నాకు అర్జెంట్ పని ఉంది. సంతోషంగా ఉందమ్మా. నీ అడ్రస్ రాముడికి ఇచ్చి వెళ్ళు. ఎందుకో మనం మళ్ళీ కలుస్తాం అనిపిస్తుంది. సీత 1 minute. ఏంటక్క ఊరెళ్తున్నావా? వెళ్ళిపోతున్నావు అక్క? థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సీత. హలో, యా జస్ట్ గుడ్ లక్ సీత. మళ్ళీ సిటీలో వెళ్దాం. See you. చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలో హే, సీత నా మాట విను. తెరలే అడ్డు నిలిచి చూసుకోమని మనసు తెలిపి మనసు మాటలు కాదు హే సీత, రామ చక్కని సీతకి సీత, can I talk to you? అరచేత కోరింత ఒకసారి కిందకు వస్తావా? నీతో మాట్లాడాలి. నేను రాను. హే సీత, ఏమైంది సీత? రామ చక్కని సీతకి హలో, స్కార్ఫ్ నాకు ఇచ్చేసే. ఏంటి? నా స్కార్ఫ్. అమ్మా, అక్కొచ్చింది. నేను పట్టుకుంటాను, ఇవ్వక. కొంచెం నల్లబడినట్టున్నావే. ఏమ్మా ట్రిప్ ఎలా జరిగిందిరా? అక్క అక్క, నాకేం తెచ్చావు? చేంజ్ రా. ఏమిటి మొహంలా పీక్కుపోయింది? రాత్రి ట్రైన్లో ఏమైనా తిన్నావా లేదా?
చాలు చాలు. ఎలా ఉంది గోదావరి? రాముల వారి దర్శనం బాగా అయిందా లేదా? బానే అయిందమ్మా. నాకేం తెచ్చావు? తీసుకో. ఏంటి అలా ఉన్నావు? రాత్రి అసలు నిద్ర లేదమ్మా, టైర్డ్ గా ఉంది.